ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేనున్నది అమ్మపల్లి టెంపుల్ అండి. మా లేడీస్ అందరితో కలిసి, అంటే వీళ్ళందరూ కూడా మా వారి రిలేటివ్స్ అండ్ కజిన్స్ అనమాట. అందరం కలిసి ఒక 22 మెంబర్స్ని చూడ్డానికని వచ్చాము. సో మీకు కూడా షేర్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ ధ్వజస్తంభం అండి. దీని బ్యాక్ సైడ్లో మీకు కనిపిస్తున్నది అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మీకైతే ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళందరూ కూడా మా గ్రూపే అన్నమాట. చాలామంది వచ్చాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఎదురుగా గర్భగుడి అనమాట. నేను మీకు టోటల్గా టెంపుల్ మొత్తము తిరిగి చూపిస్తాను, చూడండి. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అండి. ఇది ఒక 13th సెంచరీలో కట్టారట, వేంగి చాళుక్యుల టైంలో. అయితే ఈ టెంపుల్కి అమ్మపల్లి అని ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ సీతమ్మ వారు కొలువై ఉంటారు కాబట్టి అమ్మపల్లి అని పేరు వచ్చిందట. అయితే ఈ టెంపుల్కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, రాముడు హనుమంతుణ్ణి కలవకముందే ఈ టెంపుల్ ప్లేస్కి వచ్చారట. అందుకని మనకు హనుమంతుని విగ్రహం అనేది గర్భగుడిలో ఉండదు, బయటే ఉంటుంది. చూడండి, టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి, అంటే 2-3 ఫ్యామిలీస్ అలా కలిసి వచ్చి అందరూ మంచిగా దర్శనం చేసుకొని ఈవినింగ్ వరకు ఉండి, ఆ మంటపాలు చూస్తున్నారు కదా, అక్కడ భోజనాలు చేసి, అంటే భోజనాలు తీసుకొచ్చుకొని అక్కడ కూర్చొని తిని, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇలాంటి ప్లేసెస్కి తప్పకుండా ఒకసారైనా చూడాలి. టైం ఉన్నప్పుడు మీరు మీ పిల్లలతో, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. చూడండి, నేను మీకు టెంపుల్ టోటల్గా కూడా చుట్టూ తిరిగి మొత్తం అంతా చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్ అన్నమాట, లెఫ్ట్. ఇప్పుడు మనం టెంపుల్ చుట్టూ తిరిగేసి ఇంకా లోపలికి వెళ్తున్నాము, చూడండి. ఇది చూడండి లోపల అన్నమాట గర్భగుడి. అయితే లోపల వీడియో తీయొద్దు కాబట్టి నేను తీయలేదు. చూడండి, వీళ్ళందరూ కూడా మా గ్రూపే అన్నమాట. ఇక్కడ అందరూ కూర్చొని మంచిగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తూ అందరూ చాలా చక్కగా టైం స్పెండ్ చేశారు. ఇక్కడ చూడండి, మేము కూడా లంచ్ ఇంటి నుంచి తెచ్చుకున్నాము. సో అందరం కూర్చొని ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తూ లంచ్ తింటూ
టైం స్పెండ్ చేశాము. చూడండి, ఈ విధంగా అందరూ కలిసి అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటే టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ విధంగా అందరూ ఫ్యామిలీస్ కలిసి వెళ్తూ ఉండండి. మేము ఇంటి నుంచి బాటిల్స్, జ్యూసులు అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. ఈ మంటపాలు అయితే చాలా బాగున్నాయండి టైం స్పెండ్ చేయడానికి. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో తప్పకుండా వెళ్ళండి. మేము పులిహోర, సిరా, దద్దోజనము ఇలా తెచ్చుకున్నాము. ఫ్రూట్స్, జ్యూసులు ఇవన్నీ తీసుకొచ్చుకొని అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేస్తూ తింటూ ఉంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. అయితే మేము లంచ్ చేసి కాసేపు కూర్చొని ఇక్కడ కోనేరుకు వచ్చామన్నమాట. అయితే ఈ టెంపుల్కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చాలా మూవీస్, అంటే టాలీవుడ్ మూవీస్ చాలా ఇక్కడ షూటింగ్స్ అవుతాయి. ఇక్కడ మహేష్ బాబు మూవీ మురారి, రెబల్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి సినిమాలు ఇంకా చాలా మూవీస్ ఇక్కడ ఈ టెంపుల్లో తీశారట. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా చాలా అవుతాయండి. సో మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది. అక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరే అన్నమాట కపుల్. సో వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది. మేము పాపం వాళ్ళ షూటింగ్ని డిస్టర్బ్ చేసామన్నమాట. ఈ లొకేషన్ ఫొటోస్కి చాలా బాగుందండి. అందుకే ఇక్కడ చాలా వరకు ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫోటో షూట్స్ ఇవన్నీ అవుతున్నాయన్నమాట. సో మీకు కూడా ఎప్పుడన్నా ఫొటోస్ చాలా మంచిగా తీయించుకోవాలి అని చెప్పి అనిపిస్తే తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ ఫోటో షూట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మీరు కూడా ఏదో ఒక రోజు టైం చూసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా ఈ ప్లేస్కి రండి. మొత్తము ఇదంతా చూసేసి మంచిగా టైం స్పెండ్ చేయండి. నేను మీకు మొత్తము టెంపుల్ అంతా కూడా తిరిగి అంతా చూపించాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయటం మర్చిపోకండి. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.